హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ నెట్ 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు కొంచెం అయితే లేట్ అయిందండి. ఎందుకు లేట్ అయిందంటే ఇక నైట్ అరిసెలు చేసి మేము పండుకునేసరికి చాలా టైం అయింది. ఇక మార్నింగ్ లేచి పిల్లల్ని చూసుకొని మళ్ళీ వాళ్ళకి స్కూల్కి పంపించి మీకు తెలిసిందే కదా, ఇక ఆడవాళ్ళలోని నేను వీడియో ఎడిటింగ్ చేయడానికి లేట్ అయింది. అందుకే సాయంత్రం పూట అయితే వీడియో ఎడిటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇగో మనం ఏదో అనుకుంటాం కానీ ఏదో జరిగిపోయిద్దండి. మాకు కూడా కొంచెం అయితే జరిగిపోయింది అట్లా. ఏం లేదు, కోట బియ్యం పొయ్యొచ్చో పొయ్యకూడదో నాకైతే తెలియదు. చాలామంది కోట బియ్యం పొయ్యకూడదు అని అయితే చెప్తున్నారు. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మేము ఈ మొన్న వచ్చిన నిన్న తెచ్చినయే కోట బియ్యం అయ్యే అరిసెలకు పోసాను నేను. అంటే నాకు తెలియక నేను పోసాను. అందువల్ల ఏమైందంటే అవి అరిసెలు కొంచెం ఏమంటారు గట్టిగా అట్లా వచ్చాయి, కానీ బాగున్నాయి, టేస్ట్ బాగుంది, కానీ గట్టిగా వచ్చాయి కొంచెం. నెక్స్ట్ టైం నీట్గా వచ్చేలాగైతే చూసుకుంటాను. ఇక ఇప్పుడైతే బెల్లం ఇవన్నీ అయితే చూస్తున్నారు కదా, బెల్లం అయితే దంచేస్తున్నాను. మా రాకి వీళ్ళంతా పిల్లలు ఇంట్లో ఏసీలో ఉన్నారు, ఒకటే ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉన్నారు. ఇక మా బేబీ అంటవా, బెల్లం ఉంది కదా, బెల్లం చుట్టూ ఈగలు అన్నట్టు మా బేబీ కూడా అంతే, నా చుట్టూ ఊక తిరుగుతుంది బెల్లం ఇవ్వని. ఇక్కడైతే ఇల్లు మొత్తం అయితే కలేపు జల్లేసాను, చల్లి ముగ్గు కూడా వేసి రెడీ చేశాను. చాలా రోజుల తర్వాత కట్ల పొయ్యి మీద చేస్తున్నాను మళ్ళీ. ఇక అబ్బా చాలామంది అక్క ఇలా వీడియో చేయాలి, ఇలా వీడియో చేయాలి అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎవరు పెట్టకపోయినా కానీ మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇక పాకం పట్టడానికైతే ఒక పెద్ద తెపాల్లోనైతే మేమైతే ముందే దంచేసి పెట్టాను కదా, అదైతే తెపాల్లోకి వేసుకుంటున్నాను. అంటే మనకేందంటే నెలతలు గిట్ట ఏమి లేకోకుండా ఉసుక లేకోకుండా ఉండటానికి మనం వడగట్టుకోవాలి. మేము ఖచ్చితంగా ఆ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా అరిసెలు చేసినప్పుడు ఎప్పుడు మాకు తప్పు జరగంది, ఈరోజే జరిగింది. అంటే కొత్త బియ్యం పొయ్యటం వల్ల మాకు అరిసెలు కరెక్ట్గా రాలేదు, అందువల్ల చాలా కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు పెట్టి చేసాం కదా, ఎందుకు ఇలా అయిందా అని బాధ అనిపించింది నాకు. కానీ అరిసెలు టేస్ట్ ఉన్నాయి, కాకపోతే గట్టిగా ఉన్నాయి, కానీ తీపి ఉన్నాయి, మంచి పిల్లలు కూడా తింటూనే ఉన్నారు. ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే మనం ముందు అప్పుడే కదా మనకి సక్సెస్ అయ్యేది. ఇక నాకైతే చేయటం రాదు కాబట్టి కొంచెం అలవాటు చేసుకోవటానికి నేను పక్క నుండి చేయటం వల్ల మిస్టేక్ జరిగిపోయింది. ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు నీట్గా వచ్చేలాగైతే చూసుకుంటాను. ఇక ఇప్పుడైతే వడకట్టాము, వడకట్టిన తర్వాత మళ్ళీ పాకానికి అయితే రెడీ చేస్తున్నాము. బెల్లం కొంచెం కరగంలోనే మనం బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకొని తర్వాత పాకానికి అయితే చేసుకోవాలి. ఇక నేను కూడా అంతే చేశాను. ఇవాళ నేనేనండి రుబ్బటం కూడా నేనే. ఇక నేనైతే ఫస్ట్ టైం చేయటం కదా, అసలు నేను రుబ్బటానికి నాకు ఇలా తిప్పటానికి పిండి కలపటానికి వీళ్ళు అస్సలు కావట్లేదు, బరువు అనిపిస్తుంది, తిప్పలేకపోతున్నా. ఇక టయానికి బాగోలేడు. ఇక చిన్నగా అయితే ట్రై చేశాను. ఇక ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసాం. ఆయిల్ పెట్టే తీద్దాం అనుకున్నా మా సెల్ ఏమైందంటే అదే టైంలో చిచ్చాప్ అయిపోయింది. నేను చేసే సగం వీడియో కూడా మీకు చూపించలేదు కూడా నేను చేసేటప్పుడు. ఇక లాస్ట్కి చీకటి పడే ముందు కొద్దిగా అంతే ఇక నేను చేసింది అయితే అట్లా మీతోనైతే షేర్ చేసుకున్నాను. ఇక అరిసెలు అయితే కొంచెం ఇట్లా వచ్చాయండి. ఈసారికి అయితే ఏమనుకోబాగా, నాకు రావు అని అయితే నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ట్రై చేశాను, నెక్స్ట్ టైం చేసినప్పుడు మంచిగా నీట్గా అయితే చేస్తాను, లేకపోతే ఇక అమ్మని పిలిపించుకొని అయినా చేస్తాను. కానీ నేను మాత్రం చేయను అబ్బా, దీని జోలికే పోను. మా బావ తిట్టిండు, నేను తిట్లు తినాల్సి వచ్చింది, అందరు తిట్టారు, మా అత్తయ్య కూడా కోప్పడ్డది. అసలు చాలా బాధ అనిపించింది, ఎందుకు పోసానో ఎందుకు తిట్లు తినటం జరిగింది అని అయితే బాధ అనిపించింది. కానీ అబ్బా ఏదో ఒకటి మనం ఒకటి రాదు అంటే అది రాకోకుండా పోయింది, వచ్చిద్ది అని మనం ఫిక్స్ అయి ఉంటే అది ఖచ్చితంగా వచ్చింది. ఇక నాకు అరిసెల మీద అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అవి కూడా అట్లనే వచ్చాయి. మా పిల్లలకైతే ఇక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్కి వెళ్తుండు, ప్రైమరీ నుండి పెద్ద స్కూల్కి వెళ్తుండని మా స్కూల్ వాళ్ళంతా ఇట్లా అయితే సర్వేషన్ చేశారు. దాంట్లోనే ఇక మా పిల్లలకి గిఫ్ట్స్ అయితే వచ్చాయి. ఆ గిఫ్ట్స్ కూడా నేను వీడియో తీశాను. టీచర్స్ వీళ్ళందరూ అయితే ఇక వీడియో తీస్తున్నాను కదా, దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా దిగారు. ఇక మా మేడం ఇక రిషి వాళ్ళ టీచర్ మేడం తర్వాత మనందరం కలిసి దిగుదాము
ఉండండి మేడం అని అయితే చెప్పింది. ఇగో మాకు రిషి అయితే ఇక్కడ చూపిస్తాడు ఎట్లుందా అన్నది ఏంది చూపిస్తున్నా మీతో షేర్ చేసుకుంటుండు. ఇక ఆ కోట్ వేసేసరికి కొత్తగా ఉండి ఒకటే సంతోషపడుతుండు. ఇక్కడ అందరూ పిల్లలందరూ కలిసి ఇక లాస్ట్ టైం కదా ఇట్లా ఎగరేయటం ఇట్లా అయితే చేస్తున్నారు. నాకు కూడా ఫుల్ హ్యాపీ అనిపించింది. అవార్డు ఒకటి గిఫ్ట్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది, సర్టిఫికెట్ వచ్చింది, 3 రకాలుగా అయితే వచ్చింది బాబుకి. చాలా హ్యాపీ అని, పిల్లలే హ్యాపీగా ఉంటే చాలు, అదే మనకి సంతోషం కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.